రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ చీఫ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శశిధర్ రాజు తెలిపారు. బీహార్కు చెందిన కార్మికులను ఉపయోగించి పీడీఎస్ బియ్యాన్ని 50 కిలోల చొప్పున ప్యాకింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవినా శ్రీనివాస్ మన రాజధాని అమరావతి అనే థీమ్తో ఆకర్షణీయమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన మంత్రి యూరియా యాప్, యూరియా వినియోగం వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. నిమ్స్ క్యాన్సర్ బ్లాక్ లో సుమారు 33 కోట్లతో ఏర్పాటు చేసిన నూతన సేవలను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. హైదరాబాద్ అంబర్పేటలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిలక్ నగర్ బస్తీవాసుల కోరిక మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తన సొంత నిధులు 8 లక్షలతో అంబేద్కర్ పంచలోహ విగ్రహ ప్రతిష్టాపనకు నిర్ణయించారు. మంచిర్యాల జిల్లా సోమగూడెంలో అక్రమంగా నిర్మించిన 13 ఇండ్లతో పాటు ఆక్రమణకు గురైన 2.75 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లను కూల్చేసేందుకు వచ్చిన జేసీబీని బాధితులు అడ్డుకున్నారు. జేసీబీకి అడ్డంగా కూర్చుని బాధితులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఏలూరు జిల్లా సింగరాయపాలెంలో జరిగిన సభలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పై కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారని ఎన్డీఏ నేతలు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెబుతారని మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశ ప్రగతి తిరోగమనంలో పడిందని, దేశ సంపదను ప్రధాని మోదీ అదానికి దోచిపెట్టారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నగర్ కర్నూలులో నూతనంగా ఎంపికైన పార్టీ అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు కష్టపడి చేసిన పనులకు చివరి నిమిషంలో వచ్చి క్రెడిట్ తీసుకోవడం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తగదని ఎస్ఆర్ నగర్ డివిజన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పగలు ప్రజల మధ్య తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న కాంగ్రెస్ నాయకుల కష్టాన్ని దోచుకోవటం తలసానికి తగదన్నారు. ములుగు జిల్లా పామునూరు గుట్టల్లోకి కరగుట్టల్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రోడ్డు భద్రతా నియమాలను పాటించారని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.